హలో ఫ్రెండ్స్, కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న మన యష్మి ప్రేరణ అంటే తెలియని వాళ్ళంటే ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు. వీళ్ళిద్దరూ ఆ సీరియల్ అయిపోయిన వెంటనే ఒకేసారి బిగ్ బాస్ కి వెళ్లిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం మేమిద్దరం అసలు బయట ఫ్రెండ్సే కాదు, బిగ్ బాస్ కి వచ్చిన తర్వాతే మా మధ్య ఇంకా ఎక్కువ బాండింగ్ అనేది ఏర్పడింది అంటూ చెప్పడంతో కొంతమంది నెటిజన్లు అయితే వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు అంటూ వీళ్ళపై మండిపడ్డ విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా మన ప్రేరణ లేటెస్ట్ గా కిసిక్ టాక్స్ అనే షోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ షోలో వర్ష యాంకరింగ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. యాంకర్ వర్ష అయితే ప్రేరణని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అయితే వేయడంతో ఇంకా ప్రేరణ ఇచ్చిన ఆన్సర్ కి అయితే వర్ష అయితే ఒక్కసారిగా అవక్కైందని చెప్పవచ్చు. అలాగే కొంతమంది నెటిజన్లు అయితే ప్రేరణపై మండి పడుతున్నారని చెప్పవచ్చు. అసలు ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే, మీరు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీకు ఎవరెవరు క్లోజ్ గా ఉన్నారు అని అడగగా ఇంకా ప్రేరణ అయితే ఫస్ట్ నిఖిల్ పేరు, అలాగే ప్రియాంక, ఇంకా విష్ణుప్రియ పేర్లు అయితే చెప్పడం జరిగింది. అలాగే అవినాష్ పేరు కూడా చెప్పడంతో చాలా మంది అయితే ఆశ్చర్యపోయారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది, ఇది అంత ఆసక్తికరమైన ప్రశ్న ఏంటని మీరు అనుకోవచ్చు. అక్కడే ఉంది పెద్ద మ్యాజిక్. అది ఏంటంటే, ప్రేరణ యష్మి పేరు చెప్పకపోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారనే చెప్పవచ్చు. ఏంటి యష్మి, నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా క్లోజ్ గా ఉన్నారు కదా, రీల్స్ కూడా చేస్తున్నారు, రీసెంట్ గానే కాకమ్మ కథలు షోకి కూడా వెళ్ళడం జరిగింది, అయినా నువ్వు యష్మి పేరు అయితే చెప్పలేదు. కానీ యష్మి మాత్రం ప్రతి ఇంటర్వ్యూలో ప్రేరణ, అలాగే పృథ్వీ, నిఖిల్ ఇంకా విష్ణుప్రియలతో చాలా క్లోజ్గా ఉంటాను, రోజు ఫోన్లో అయితే మాట్లాడతాను అంటూ చెప్పుకొని వచ్చింది. కానీ నీకు తనకున్న గ్రాటిట్యూడ్ కూడా లేదు, నువ్వు కావాలనే తన పేరు అయితే చెప్పలేదు అంటూ ఇంకా యష్మి ఫ్యాన్స్ అయితే ప్రేరణపై మండి పడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి.